సో పత్రిజీ ఫస్ట్ మెసేజ్ ఏంటి? అహింస పరమో ధర్మ. సో అహింస అనేది మనకి పరమధర్మం అని చెప్పేసి అన్నారు. నిన్న ధ్యానం పరమ ఔషధం, ఇవాళ అహింస పరమో ధర్మం. సో అహింస అనేది మనకి చెప్పేది ఏంటంటే, ఆహారం దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఏది కూడా హింసించబడినది మన నోట్లోకి వెళ్ళకూడదు. ఏదన్నా సాత్విక భోజనమే మన ఒంట్లోకి వెళ్ళాలి. హింసించబడింది, సఫరింగ్ ఉన్నది, పెయిన్ ఉన్నది మన నోట్లోకి వెళ్ళకూడదు. అలాగే అహింస అనేది ఆహారంలోనే కాదు, ఆలోచనల్లో కూడా ఉండాలి, మాటల్లో కూడా ఉండాలి. వేరే వాళ్ళ పట్ల దూషణలు చేయకూడదు, విమర్శించకూడదు. అది కూడా అహింస మనం పాటించాలి. మన మనస వాచ కర్మణాల్లో కూడా ఓన్లీ ఆహారమే కాదు. సో అహింస అనేది మనం ప్రతి కణంలో మనం ఉండాలి. అదే మనం అహింస పాటిస్తున్నట్టు. అంటే ఆయన అన్నారు, ఏది మాట్లాడతామో ఏది ఆలోచిస్తామో అలాగే మన జీవితం ఉద్భవిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. డిజాస్ట్రస్ థాట్స్, డిజాస్ట్రస్ రిజల్ట్స్. అంటే వినాశకరమైన ఆలోచనలు వినాశకరమైన పరిస్థితులకి దారితీస్తాయి. నెగటివ్ థాట్స్, నెగటివ్ రిజల్ట్స్. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ రిజల్ట్స్. మిరాక్యులస్ థాట్స్, మిరాక్యులస్ రిజల్ట్స్. అంటే ప్రతి దాంట్లో అహింస అనేది ఉండాలి. ఉత్త తిండిలోనే కాదు, ఏది కూడా జంతువుని చంపుకొని తినరాదు, ఆ హింసని మనము చేయరాదు అని చెప్పేసి అన్నారు. ఓకే, అది మనకేమన్నారు? అహింస, అహింస, అది అలా ఉండాలి, రీసౌండ్ రావాలి. సో సెకండ్ మెసేజ్ ఇంగ్లీష్లో మీకు వివరంగా చెప్తాను. ప్రతి ఒక్క సైనికుడికి, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక యోధుడికి నలుగురు శత్రువులు ఉంటారు. ఆ నలుగురు శత్రువులు ఏంటంటే, ఫస్ట్ది ఏంటంటే భయం. ఆ భయాన్ని ఎప్పుడైతే ఛేదిస్తామో అప్పుడు మన మీద మనం మాస్టర్ అవుతాం. సో ఫస్ట్ నిజమైన సైనికుడికి 4 శత్రువులు ఏంటంటే, ఫస్ట్ది భయం. ఆ భయాన్ని మనం ఎప్పుడు కూడా ఓవర్కమ్ చేస్తూ ఉండాలి. ఎన్ని జన్మలని ఆ భయాలతో మనం పుట్టాలి, ఎన్ని జన్మలన్న భయాలతోనే మనం చావాలి? చెప్పండి. ఏదన్నా భయం ఉంటే దాన్ని ఎదిరించండి, ఫేస్ చేయండి. అంతేగాని పారిపోకూడదు, తప్పించుకోకూడదు. ఎన్నాళ్ళు తప్పించుకుంటాం, ఎక్కడి నుంచి తప్పించుకుంటాం? ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మది కాకపోతే ఇంకో జన్మ, ఏదో ఒక జన్మలో ఆ భయాన్ని మనం ఛేదించాల్సిందే. అదేదో ఇదే జన్మలో చేసేస్తే అయిపోద్దిగా, వద్దా? సో ఫస్ట్ శత్రువు ఏమిటి? భయం. భయంని ఛేదించిన తర్వాత సెకండ్ స్టేజ్, సెకండ్ ఎనిమీ ఏంటంటే క్లారిటీ రాకపోవడం. అంటే మిడిమిడి జ్ఞానంతో ఉండడం. మనం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం, మిడిమిడి జ్ఞానంతో ఆలోచించడం, అంతా మిడిమిడి జ్ఞానం. ఈ స్టేజ్ని పాస్ అవ్వడానికి కొన్ని జన్మలు పడుతుందని చెప్పి అన్నారు పత్రిజీ. ఆ మిడిమిడి జ్ఞానాన్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తామో 3వ శత్రువు వస్తారంట. ఆ 3వ శత్రువు ఎవరంటే పవర్, శక్తి, వేరే వాళ్ళ మీద శక్తి. ఆ శక్తి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వేరే వాళ్ళ మీద మన ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేస్తుంటాం. ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ వస్తుందో పవర్ వస్తుంది కాబట్టి వేరే వాళ్ళ మీద మనం ఆధిపత్యం చెలాయించడం, వాళ్ళ మీద రుబాబు చేయడము, వాళ్ళ జీవితాల్లోకి మనం జోక్యం చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరగకుండా చూసుకోవాలని ఎలా మనం మాస్టర్ చేసుకుంటూ పోవాలి. అక్కడ అహంకారం అనేది వస్తుంది. ఆ స్టేజ్ని దాటితే ఇంకొకటి ఓల్డ్ ఏజ్, అంటే ముసలితనం మనకి 4వ శత్రువు. అంటే ఇంకా ముసలాన్ని అయిపోయినలే, ఇంకేం చేస్తాం, పని హాయిగా పడుకుంటాం, కృష్ణారామ అనుకుంటూ కూర్చుందాం అనేది కాదు. ఏ వయసు వచ్చినా, ఎంత ముసలి వాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళైనా పని చేస్తూనే ఉండాలి ఆయన అన్నారు. ఓకే, ఆయన ఎగ్జాంపుల్గా భీష్మ పితామహ గారి గురించి చెప్పారు. ఆయన మహాభారత యుద్ధంలో అదేంటి ఆరోస్, అంబశయ, థ్యాంక్ యూ, ఆ అంబశయ దాంట్లో పడుకున్నప్పుడు ఆయన గాయపడిపోయారు. ఆ గాయపడిపోయిన కానీ శ్రీకృష్ణ మహాత్ముడు ఒక ఆయనను పంపించి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి పంపించారు. ఆ పరిస్థితుల్లో కూడా రక్తం చిందుతున్నప్పుడు, ఆ దెబ్బలు ఉన్నప్పుడు కూడా ఆయన బోధించాడు, తన జ్ఞానాన్ని ఇచ్చాడు.
సో అలాగా ఓల్డ్ ఏజ్ ఎవరికి లేనే లేదు. ఓల్డ్ ఏజ్ అనేది మైండ్లోంచి తీసేసేయండి. పనిని చేస్తూనే ఉండాలి. పత్రిజీ కూడా ఆఖరి ఊపిరి శ్వాస వరకు కూడా ఆయన పని చేస్తూనే ఉన్నారు. అలాగా మనందరూ కూడా ఇంకా రెస్ట్ తీసుకుందాంలే, నా పని అయిపోయింది, ఇంక నేను పోతా, వద్దు. ఆఖరి శ్వాస వరకు పని చేస్తూనే ఉండాలి. ఆదర్శంగా తీసుకుందాం మనం అందరినీ. సో ఇది ఆయన ఇంగ్లీష్లో చెప్పినది చక్కటి మెసేజ్ అండి. సో ప్రతి ఒక్క యోధుడికి, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సైనికుడికి 4 శత్రువులు. ఫస్ట్ది ఏంటండి? భయం. భయం చేతిన తర్వాత సెకండ్ది ఏమొస్తుంది? క్లారిటీ రావాలంటే మిడిమిడి జ్ఞానము, అది జన్మలు పడుతుంది. మీకున్నది మిడిమిడి జ్ఞానమా చూసుకోండి. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు, పూర్తిగా తెలుసుకుని మాట్లాడుకుందాము. అందుకే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చాలా 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 ముఖ్యమని చెప్పారు ఆయన. సో రెండోది ఏంటంటే క్లారిటీ వచ్చేదాకా ఆ మిడిమిడి జ్ఞానం స్టేజ్ని మనం పాస్ అవ్వాలి. ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత మూడోది ఏంటి? పవర్. అంటే వేరే వాళ్ళని నేను శాసించాలి, అందరూ నా మాటలు వినాలి. ఇది ఒక భ్రమ, ఇది ఒక మాయలో పడిపోతుంటారు. ఆ మాయ నుంచి బయటపడితేనే మనం మాస్టర్ అవుతాము. నాలుగోది ఏంటి? వృద్ధాప్యంలో పడుకుందామా, రెస్ట్ తీసుకుందామా? వర్క్ చేస్తూనే ఉండాలి. సో ఇది ఇవాళ 2 మెసేజ్ మనం విన్నాము, 2 నేర్చుకున్నాము, పాటిద్దాము. ఫస్ట్ది అహింస పరమో ధర్మ, రెండోది 4 శత్రువులు ప్రతి ఒక్క సైనికుడికి. బాగుందా? థ్యాంక్ యూ వెరీ మచ్.